హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, విశ్వాసము లేకోకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అని అంటాడు. అసాధ్యము. నీవు నేను దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే కేవలము అది నీవు నేను చేసే ప్రయత్నాల ద్వారా కాదు, మన విశ్వాసము ద్వారా దేవునికి మనము ఇష్టలుగా ఉంటాం. దేవుడు తనకి ఇష్టలైన వారి కోరికలను, వారి విశ్వాసమును బట్టి తప్పక దేవుడు తీరుస్తాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. పిల్లలగుటకు అధికారం అంటే ఆషామాషి కాదండి. దేవుని పిల్లలకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? రక్షణ అనే ఆశీర్వాదం వస్తుంది, నిత్య జీవం అనే ఆశీర్వాదం వస్తుంది. ఈ రక్షణ, నిత్య జీవము పొందుకోవాలంటే నీ విశ్వాసమును దేవుడు గమనిస్తుంటాడు. నీలో ప్రార్థన జీవితాన్ని దేవుడు గమనిస్తుంటాడు. దేవుని దృష్టి పక్షవాయువు గలవాని వైపుకు వెళ్ళలేదండి, ఆ నలుగురు వైపుకి వెళ్ళి ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసమును చూచి ఈ వ్యక్తిని నేను స్వస్థపరచుచున్నాను అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను 3:15 మనందరికి తెలుసు. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు అంటాడు. ఆయన నిత్య జీవము మనము పొందినట్లు దేవుని వాగ్దానం మనకు అనుగ్రహింపబడుతుంది.